భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ అంబీర్ ఆనందరావు దాదా వీరు మరి భారతీయ కిసాన్ సంఘం కామారెడ్డి జిల్లాల ప్రారంభం నుంచి అంతకంటే ముందు సంఘంలో పనిచేస్తూ మరి నిర్విరామంగా అవిశ్రాంతంగా ఎప్పటికీ ఒక పరిశ్రమ లెక్క త్యాగజీవి నిరడాంబాడు నిజాతిపాడు ఎక్కడ కూడా స్వార్థానికి నోచుకోని వ్యక్తి. ఇవాళ ఇంటి పని ఉంటే రేపని అంటాడు, సంఘం పని ఉంటే ఇప్పుడే అంటాడు. ఇట్లా తనే కాదు, సమాజం అంతా బాగుపడాలి, సమాజం అందరికీ ఉన్నటువంటి సమస్యల పరిష్కార విషయాలు తెలియాలి, నా సమాజం అంతా బాగుండాలని ఎప్పటికీ రాత్రి పగలు ఆలోచిస్తూ గొప్పగా ఇవాళ వీళ్ళందరినీ కార్యకర్తలు తయారు చేసే కంకణ బద్దులు ఇవాళ కామారెడ్డినే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతటా కూడా ప్రతి జిల్లాలో పరిస్థితి గొప్ప కార్యనిర్వహణకు బాధ్యులైనటువంటి వారు కూడా మన కామారెడ్డి జిల్లా వాసులైనందుకు గర్వంగా ఉంది. వారు కూడా మన సంఘాన్ని ఈరోజు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలు మరియు మాతృమూర్తులు తోటి రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ 1979లో ప్రారంభమై ఇక్కడ దాకా రావడానికి ఇన్ని సంవత్సరాలు గడిచింది. మరి ఇది స్వచ్ఛంద సంస్థ. మరి ఎందుకు ప్రారంభమైందంటే ఈ దేశంలో ఎవరు ఆలోచన చేసినారు ఈ సంఘం కావాలని? రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పెద్దలు ఈ దేశంలో ఎవరు ఇబ్బందిగా ఉన్నారు అని ఒకసారి ఆలోచన చేస్తే ఒక కార్మికులు, ఒక కర్షకులు ఇబ్బందిగా ఉన్నారు, అట్లాంటి వాళ్ళ కొరకు చేదోడు వాదోడు ఉండడానికి కొరకు ఒక సంఘం కావాలా అని అన్నప్పుడు ఒక జ్యేష్ఠ కార్యకర్తను వారు పంపి ఈ కార్యాన్ని ప్రారంభం చేసినటువంటి ఆ కార్యాన్ని ప్రారంభం చేసినటువంటి ఈ భారతీయ కిసాన్ సంఘాన్ని ప్రారంభం చేసినటువంటి వారు గౌరవనీయులు మాననీయ అటు చివరి ఉన్నటువంటి ఫోటోలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాననీయ దత్తోపంత్ టెంగడేజీ అని వారు ప్రారంభం చేశారు. భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ రెండు సంఘాలను ప్రారంభం చేశారు. మరి సంఘం 79లో ప్రారంభమైన సంఘం 2015 వరకు కామారెడ్డిలో తెలియదు. మరి కామారెడ్డికి రావడానికి ఇన్ని నాళ్ళు పట్టింది. ఎందుకు పట్టింది? నిన్న ప్రారంభమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ఉంటే 3 రోజులల్లా వాడవాడన వెలుస్తుంది. మరి భారతీయ కిసాన్ సంఘ్ వీడికి రావడానికి ఇన్ని నాళ్ళు ఎందుకు పట్టింది? ఇది స్వచ్ఛంద సంస్థ. పెద్దలు అన్నారు మన ఇంట్లో తినాలా, మంది పని చేయాలా. మరి ఎవరు చేస్తారు? ఇలా గిందాకు పోయిరమ్మంటే నాకేమి ఇస్తాం అనేటటువంటి రోజులు ఇవి. కాబట్టి కడుపులో దుఃఖం లేకపోతే కళ్ళకి నీళ్ళు రావట. అదే ప్రతి వాళ్ళకు కూడా ఏదో నా తోటి సోదరులు, తోటి రైతులు ఆవేదనతో ఉన్నారు, అనేక సమస్యలలో ఇబ్బందులు ఉన్నారు అనేటటువంటి మనసులో ఉంటే కనుక ఈ కార్యాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అట్లాంటి కార్యకర్తలే ఈడ కూర్చున్నటువంటి జిల్లా కార్యకర్తలందరూ మనమందరం ఇవాళ ఇక్కడ కూడినాం. మరి ఇప్పుడు దాకా రామ్ గారు అన్నట్టు ఈ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఒక్క చేయి పనిచేస్తే కాదు, దాని కొరకు 2 చేతులు కూడా కావాలా. కాబట్టి కుటుంబం అందరం కూడా అదే వంకన ఆలోచన చేసినట్టయితే బాగుంటుందనే ఆలోచనతో మనమందరం కుటుంబ సమ్మేళనం అనేది ఏర్పాటు చేసుకున్నాం. మరి కుటుంబ సమ్మేళనం బాగానే ఉంది. మన కుటుంబాలు ఎటుపోతున్నాయి? మన కుటుంబాలు తిరిగి ఉన్నాయా? పెద్ద మనిషి చెప్పిండి ఇప్పటిదాకా ఎటుపోతున్నాం? ఉదయం లేచి నుంచి మనం ఏం చేస్తున్నాం? బ్రష్ వేస్తున్నాం, ప్లాస్టిక్. బ్రష్ వేస్తే ప్లాస్టిక్, స్నానం చేసేందుకు పోతే బకెటు ప్లాస్టిక్, లేచి ఆకిలి ఊడ్చి ఆ చెత్త వేసే చాట ప్లాస్టిక్, పడుకునేందుకు షాప దగ్గరికి పోతే ప్లాస్టిక్. ఇట్లా ఒక ప్లాస్టిక్ 1, 2 అని చెప్పడానికి లేనలేదు. ఇలా మొన్న మా అంజన్న అన్నాడు, మనం మార్కెట్కి పోతున్నాం, ఎవరైనా బస్సు తీసుకొని పోతున్నామా, సంచులు కట్టిస్తుండు, అది ప్లాస్టిక్ తీసుకొచ్చి అన్నీ ప్లాస్టిక్ మయమవుతుంది. ఇది అందరికీ తెలుసు. అవునరా, నిజంగానే అంటున్నాం. కానీ ఎవరన్నా మనం మన నూనెకు పోతే మన టిఫిన్ డబ్బాను పట్టుకొని పోతున్నామా, ఆ సామానుకు పోతే బ్యాగ్ పట్టుకొని పోతున్నామా,
కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను కూడా ఇది ఈ మాలాంటి వాళ్ళు ఎంత చెప్పినా కానీ నువ్వు లవ్ చెప్తావు యాడికెళ్ళి మనం ఒక్కలం చేసి అవుతుందా అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మాతృమూర్తులకు కూడా అవగాహన వస్తే బాగుంటుంది. ఇట్లాంటి అనేక విషయాలను కూడా మనం అందరం కలిసి పంచుకొని మన కుటుంబాలను సరి చేసుకోవడానికి కొరకే మనము ఈ కుటుంబ సమ్మేళనం అని ఏర్పాటు చేసుకున్నాం. మరి అదేవిధంగా మరి కూరగాయలు కొంటున్నాం, మందులతో నిన్న మందు కొడతారు, ఇలా దెంపకచ్చిస్తున్నాం. విపరీతమైనటువంటి పెస్టిసైడ్ చల్లుతున్నాం, విపరీతమైనటువంటి గడ్డి మందులు చల్లుతున్నాం. నేను మీ అందరితో మనవి చేసేది ఏంటంటే అందరం వ్యవసాయదారులం, అందరం పొలం నాటేస్తున్నాం, అందరం కూడా మొక్కలు పండిస్తున్నాం. కనీసం మన బాధ్యతగా మన కుటుంబాల నేనేమంటానంటే సమాజాన్ని ఈ కిసాన్ సంఘ సమాజాన్ని ఉద్ధరిద్దామని ఏదో కాదు, ముందుగల్లా మనముగా ఉద్ధరించబడాలా. దాని కొరకు మన కుటుంబంలో మనం ఒక మణి వేసుకొని సేంద్రియ వ్యవసాయం చేద్దాం. దీని కొరకు అందరం కూడా మనము ఇంటికాడ మొన్న సభలో చెప్పారు కదా అని చెప్పి మనం ప్రోత్సహించినట్లయితే మన అన్నలు వాళ్ళందరూ కూడా ఇది చేయగలిగే అవకాశం ఉంటుంది. దాని కొరకు మనము ఇక్కడి నుంచే మన నుంచి ప్రారంభం కావాలా. అదేవిధంగా మరి వీళ్ళందరూ నిస్వార్థంగా పనిచేస్తుంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వీళ్ళందరూ నిస్వార్థంగా చేయాలి కదా. ఈ దేశం మిమ్మల్నే ఎందుకు రమ్మని పిలిచినామంటే ఈ దేశం ఒక చిన్న కథ ఉంది. ఒక 10-12 సంవత్సరాల శ్రీమూర్తి వారు రోజు మందిరానికి వెళ్ళేది. మందిరానికి వెళితే అక్కడ శివాలయం శివుని దగ్గర మల విసర్జన చేసి ఉండేది. ఆ మల విసర్జన చేసి ఉంటే ఆ నాన్నగారికి చెప్పేది, నాన్న ఈ శివాలయంలో ఎవడో దుర్మార్గుడు మల విసర్జన చేస్తుండ్రు. ఆయనకు చెప్పినా కానీ ఫలితం లేకపోయింది. ఆమె కూడా చూసింది ఒకడు, నాన్న ఇక గడ్డమైన ఒకైన వచ్చి వాడు మల విసర్జన చేస్తుండే. లేదమ్మా, మనం ఏం చేయలేము, మనం వాళ్ళ ఆధీనంలో పనిచేస్తున్నాము, వాళ్ళ ఆధీనంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయలేమంటే ఆ తల్లి అది కాస్త కొద్ది రోజులు సహించింది. కానీ ఏమనుకున్నదంటే ఎవరికి చెప్పిన ఫలితం లేదు, ఎవరికి చెప్పినా ఫలితం లేదు. శివ, నీవు కనుక నా సంతానం జనిస్తే ఆ సంతానాన్ని ఈ సమాజాన్ని ఉద్ధరించే వాడిని తయారు చేస్తానని చెప్పి ఆ సంతానాన్ని కని ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి మాననీయ జిజాబాయి. ఆయనే శివాజీ మహారాజ్. శివాజీ నహి హోతో సబ్కి సున్నత్ హోతే అన్నారు. ఆ శివాజీ మహారాజ్ కనుక ఈ దేశంలో పుట్టకపోతే మనందరికీ ఎవరికి కూడా ఈ బొట్టు ఉండేది కాదు. మనం పురుషులందరూ కూడా టోపీలు ధరించేవాళ్ళు, మనం అందరం కూడా బురకలు వేసుకునేవాళ్ళం. కాబట్టి అట్లాంటి శివాజీ మహారాజు లాంటి మహనీయులను తయారు చేసేటటువంటి మాతృమూర్తులు మీకు అందాలా, మన నుంచే సంస్కారం రావాలని చెప్పి మనమందరము ఒక జిజాబాయి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, అట్లా అనేక మంది వివేకానందన్ అన్నటువంటి తల్లుడు ఈ భారత భూమిలో పుట్టారు. వీళ్ళందరినీ తయారు చేసినటువంటి వాళ్ళు కూడా మీ మాతృమూర్తులే. మీ మాతృమూర్తులు చైతన్యం అయితేనే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ ధర్మాన్ని ఉద్ధరించబడుతుంది. కాబట్టి ఈ లవ్ జిహాదులన్నీ ఆగుతాయి. మనకు కుటుంబాన్ని ఉద్ధరించుకుందాం, తర్వాత ఈ సమాజాన్ని ఉద్ధరిద్దాం. మనం అందరం కూడా కలిసికట్టుగా మనకు జరిగే అన్యాయాన్ని ఎదిరిద్దాం, ఈ ధర్మాన్ని కాపాడదాం. దీని కొరకు మనం అందరం పనిచేద్దామని మన అన్నయ్యలకు అందరికీ కూడా సహకరిద్దాం. దాని కొరకు మనమందరం ముందుకు వెళ్దామని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.